రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల బంద్కు వామపక్షాల విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉపాధ్యాయ, హాస్టల్ వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. విద్యా సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ లేదన్నారు. గత ప్రభుత్వం చెప్పినట్టు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అమలు కావడం లేదన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా పోరాడుతూనే ఉంటామని వారు అన్నారు. మరియు కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాల బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యాసంఘం పిలుపుగా ఉంది. ఈరోజు భాగంగా జగిత్యాలలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్న చూసినట్టు ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్ట్ కావచ్చు, టీచర్ పోస్ట్ కావచ్చు, హాస్టల్ వార్డెన్ పోస్ట్ కావచ్చు, ఇవి కూడా భర్తీ లేదు. గత 20 సంవత్సరాల నుంచి స్కావెంజర్లు కావచ్చు, అటెండర్లు కావచ్చు, ఏవి కూడా భర్తీ లేదు. అలాగే చదువుకునే పరిస్థితి లేదు. చదువుకునే పరిస్థితి కార్పొరేట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజుల వ్యాపారం జరుగుతుంది. బుక్స్ దందా చేస్తుంది. దీనిపైన గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకోవాలన్నప్పుడు కూడా దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించి వాటికి స్కీమ్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థులు చదువు ఏందన్నది వాళ్ళు ప్రశ్నగా మారింది. సీట్ వచ్చిన విద్యార్థులు ఆ పాఠశాలకు వెళ్ళి చదవాలంటే వాళ్ళకి సీట్ ఇచ్చే పరిస్థితి యాజమాన్యాలు కల్పించడం లేదు. అట్లాగే కేజీ నుండి పీజీ విశ్వవిద్యాలయం గత ప్రభుత్వం చెప్పింది, దాన్ని అమలు నోచుకోవడం లేదు. అట్లాగే ఇంకా చూసుకున్నట్టు చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్ఈపీని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, దక్షిణ రాష్ట్రాల సీఎంలు అసెంబ్లీలో వాళ్ళు అమలు నిలిపి దాన్ని వ్యతిరేకిస్తే మన రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని మర్చిపోయారు.